హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి టెక్స్ట్ టు కాలమ్స్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ కొన్ని నేమ్స్ తీసుకున్నాను. సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా నేమ్స్ విత్ యాంపర్సెంట్ తీసుకున్నాను. అంటే మిడిల్లో ఫస్ట్ ఎగ్జాంపుల్లో వచ్చేసి మిడిల్లో స్పేస్ వచ్చింది. సెకండ్ ఎగ్జాంపుల్లో వచ్చేసి యాంపర్సెంట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కొన్ని నేమ్స్ ఇచ్చాను. ఈ స్పేస్ దగ్గర మనం సపరేట్ అయిపోవాలి, వేరే కాలంలోకి వెళ్ళిపోవాలి డేటా. అలా అంటే మనం ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకొని డేటా ట్యాబ్లోకి వెళ్ళి టెక్స్ట్ టు కాలమ్స్ క్లిక్ చేస్తే అక్కడ డీలిమిటెడ్ అని వస్తుంది. అది ప్రెస్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి ఫ్రెండ్స్. మనకి ఎక్కడ సపరేట్ కావాలనేసి. మనకి స్పేస్ దగ్గర సపరేట్ కావాలి కాబట్టి ఇక్కడ స్పేస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. స్పేస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, కింద మనకి వేరే కాలంలోకి వెళ్ళిపోయినట్టు మనకి ప్రివ్యూ చూపిస్తుంది. దాన్ని నెక్స్ట్ ప్రెస్ చేసి ఏ డెస్టినేషన్లో కావాలి మనకి, డెస్టినేషన్ ఏదైనా సెల్ అడ్రస్ ఇచ్చుకోవాలి. సపోజ్ నాకు ఇక్కడ కావాలి, A13లో కావాలి. ప్రెస్ చేసి మనకు స్పేస్ తర్వాత మనకి వేరే కాలంలోకి వెళ్ళిపోతుంది ఆ డేటా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్పేస్ తర్వాత వెళ్ళిపోయింది. లాస్ట్లో ఇనిషియల్స్ కూడా వెళ్ళిపోయాయి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ 2 చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ యాంపర్సెంట్ ఉంది. యాంపర్సెంట్ని సపరేట్ చేయాలంటే ఎలానో చూద్దాం. ఫర్ సపోజ్ యాంపర్సెంట్ సపరేట్ చేయాలంటే టెక్స్ట్ టు కాలమ్స్ డీలిమిటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాంపర్సెంట్ లేదు ఫ్రెండ్స్. యాంపర్సెంట్ లేదు కాబట్టి మనము అదర్స్లోకి వెళ్ళేసి యాంపర్సెంట్ సింబల్ ఇక్కడ ఇవ్వాలి, లేనివి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇస్తే తీసుకుంటుంది. ఇక్కడ ప్రివ్యూ వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేసి చూడండి, నేను డెస్టినేషన్ కూడా సేమ్ ఆ సెల్కి ఇచ్చేసాను కాబట్టి వేరే సెల్కి మనకి అక్కడే అయిపోయింది. ఫర్ సపోజ్ మనము ఇప్పుడు వచ్చేసి సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ కాలమ్స్లోకి వెళ్ళేసి ఫిక్స్డ్ లెంత్ అంటే చూద్దాం ఫ్రెండ్స్. ఫిక్స్డ్ లెంత్ అంటే మనం ఎక్కడ కావాలో అక్కడ స్పేసెస్ ఇచ్చుకోవచ్చు మాన్యువల్గా. ఫర్ సపోజ్ ఇది క్లిక్ చేసి మనం ఫస్ట్ 2 స్పేసెస్ తర్వాత మనకు స్పేస్ రావాలంటే డైరెక్ట్గా ఒక యారో మార్క్ తీసుకొని డైరెక్ట్గా అక్కడ యారో మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. యారో మార్క్ను వచ్చేసి 2 లెటర్స్ తర్వాత ఫస్ట్ 2 లెటర్స్ తర్వాత స్పేస్ రావాలనుకుంటే ఆ 2 లెటర్స్ తర్వాత పెట్టుకోవాలి యారో మార్క్ తీసుకొని వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు చెక్ చేద్దాం ఫ్రెండ్స్. 2 లెటర్స్ తర్వాత స్పేస్ రావాలి మనకు. ఇది ఫిక్స్డ్ లెంత్లో ఫ్రెండ్స్. నెక్స్ట్ డెస్టినేషన్ అడ్రస్ అడుగుతుంది. ఏ సెల్ కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే అదే సెల్లో అయిపోతుంది ఫినిష్. ఫర్ సపోజ్ ఈ సెల్లో కావాలి కాబట్టి చూడండి, ఫస్ట్ 2 లెటర్స్ తర్వాత స్పేస్ వచ్చింది, తర్వాత వేరే కాలంలోకి వెళ్ళిపోయింది డేటా అంతా. అలా మనం మాన్యువల్గా ఇచ్చుకోవచ్చు ఫిక్స్డ్ లెంత్లో వచ్చేసి. ఫర్ సపోజ్ టెక్స్ట్ కాలమ్స్లోకి వెళ్ళేసి ఫిక్స్డ్ లెంత్లో వచ్చేసి మనం ఫర్ సపోజ్ 2 స్పేసెస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ 2 తర్వాత సెకండ్ మళ్ళీ ఇంకో స్పేస్ క్రియేట్ చేయాలంటే ఆ డబుల్ యారోస్ ఇచ్చేసి మనం ప్రివ్యూ చూసుకోవాలి. ఇక్కడ పోయేసి మనము డెస్టినేషన్ అడ్రస్ ఇచ్చుకుంటే మనకి 2 స్పేసెస్ వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ స్పేస్ వచ్చేసి 2 లెటర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్, కాబట్టి 3 కాలమ్స్లో మనకు డేటా స్ప్రెడ్ అయింది. ఇలా మనం ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.